వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఇంకా ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీకు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ కావడానికి కారణం మీరు సెల్ఫ్ స్లాట్లో ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి లేట్గా అయితే సెలెక్ట్ చేసుకుని ఉంటారు. మీరు ఎగ్జామినేషన్కు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఆ డేట్కి 3 or 4 days బిఫోర్ అయితే మీకు ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. మ్యాక్సిమం మీకు 3 days ముందు మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. అలాగే కొందరు రైల్వే గ్రూప్ డి పోస్ట్ పోన్ అయింది కదా, సిహెచ్ఎస్ఎల్ కూడా పోస్ట్ పోన్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. సిహెచ్ఎస్ఎల్ అనేది ఎటువంటి పోస్ట్ పోన్ అయితే లేదు, ఎగ్జామినేషన్ యాజ్ ఇట్ ఈస్గా అయితే జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి టుమారో నుంచి November 30 వరకు అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామినేషన్కి అప్లై చేశారో వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఒక లింక్ అయితే కామెంట్లో ఇస్తాను, లింక్ క్లిక్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ యొక్క ప్రొఫైల్ దగ్గరికి అయితే వస్తారు. అక్కడ మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది, బ్లూ కలర్లో ప్రొఫైల్ సింబల్ లాగా ఉంటుంది. దాని మీద అయితే మీరు ట్యాప్ చేయండి. వన్స్ మీరు ట్యాప్ చేసినాక ఇలా చెక్ స్టేటస్ అని పడుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ మీద సెలెక్ట్ కాడ క్లిక్ చేసి 10+2 మీద క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్ ఇయర్లో 2025 మీద సెలెక్ట్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఎగ్జామినేషన్ అయితే చూపిస్తుంది. కింద మీరు స్క్రోల్ చేసినట్టయితే చెక్ బాక్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్కి 3 days ముందు మాత్రమే మీ యొక్క స్టేటస్ అయితే ఓపెన్ అవుతుంది. 4 daysకి ముందు ఇక సర్వర్ ఇష్యూ వల్ల ఓపెన్ అవ్వడం లేదు. అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కేవలం మీ యొక్క హాల్ టికెట్, ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క ఫొటోస్ 2 అయితే తీసుకెళ్ళాలి. ఇవి తప్ప మీరు ఏరేటివి ఏమి తీసుకువెళ్ళకూడదు. ఫర్ సపోజ్ ఈ రోజుకి ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఎవరెవరికి డౌన్లోడ్ అవుతాయి అంటే 14th తేదీ వరకు అప్లై చేసిన వాళ్ళు అందరికీ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. మీరు ఎగ్జామినేషన్కి ఎటువంటి పెన్ను, బిల్టు, గొలుసులు ఇలాంటివి ఏంటి మీకు అలో అయితే ఉండదు. ఓన్లీ మ్యారేజ్ అయిన స్త్రీలకు మాత్రమే తాలిబొట్టున్న అర్హత ఉంది. వేరే వారికి ఇంకా ఏ గొలుసులు మాత్రం, ఏ బిల్లు ఇలాంటి ఏవైతే తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ ఐడి కనిపించకపోతే మీరు ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.